హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కార్డినేట్ కిట్ ట్యూటర్ ఛానల్. ఈరోజు మనం లెడ్జర్ అకౌంట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. లెడ్జర్లో డి అనేది సైలెంట్ లెటర్. డిని పలకకూడదు, మనం లెడ్జర్ మాత్రమే పలకాలి. లెడ్జర్ అకౌంట్స్ అంటే ఏం లేదు, కానీ జర్నల్ ఎంట్రీస్ని అకౌంట్స్లో ట్రాన్స్ఫర్ చేసేదే లెడ్జర్ అకౌంట్స్. దాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇవి కొన్ని జర్నల్ ఎంట్రీస్. దీన్ని లెడ్జర్ అకౌంట్స్ లో ట్రాన్స్ఫర్ ఎలా చేయాలో చూడాలి. ఇవి జేఈ అంటే జర్నల్ ఎంట్రీస్. జర్నల్ ఎంట్రీస్ లో ఏమేమి కాలమ్స్ ఉంటాయి? డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్ అంటే లెడ్జర్ ఫోలియో, డెబిట్, క్రెడిట్ ఉంటాయి. డేట్ ఏమి? 2020 December 1st. ఇక్కడ లెడ్జర్ అకౌంట్స్ లో కాలమ్స్ ఎలా ఉంటాయంటే డెబిట్, క్రెడిట్ అంటే 2 సైడ్స్ ఉంటాయి. డెబిట్ ఒకటి, క్రెడిట్ ఒకటి. డేట్, పర్టికులర్స్, ఫోలియో అమౌంట్. డేట్, పర్టికులర్స్, ఫోలియో అమౌంట్. ఒకటే 2 సార్లు ఎందుకు రిపీట్ అయిందంటే ఒకటి డెబిట్ సైడ్, అంటే ఇంతవరకు డెబిట్ సైడ్, ఇది క్రెడిట్ సైడ్. ఇప్పుడు కాలమ్స్ లో జర్నల్ ఎంట్రీస్కి వెళ్దాం. 2020 December 1st. క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్ 50,000. ఫస్ట్ క్యాష్ అకౌంట్ ఓపెన్ చేద్దాం. ఇది క్యాష్ అకౌంట్. క్యాష్ మాత్రమే ఉండాలి దీని లోపల. క్యాష్ అకౌంట్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని చూసి మళ్ళీ దీని లోపల ఎంట్రీ చేయాలి. క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్. ఇక్కడ క్యాష్ అకౌంట్ ఉంది కాబట్టి క్యాష్ అకౌంట్ అని డైరెక్ట్ గా రాయకూడదు, ఎందుకంటే దానికి ఆపోజిట్ ఉండేది రాయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం క్యాష్ అకౌంట్ రాసామనుకో, క్యాష్ అకౌంట్ అంటే క్యాష్ 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 వస్తుంది కాబట్టి దాన్ని రాయకూడదు. క్యాష్ అకౌంట్ లో ఆపోజిట్ ఉండేది రాస్తే మనకు అర్థమవుతుంది. ఇది క్యాష్ అకౌంట్ లో ఉండేది క్యాపిటల్ అకౌంట్ అనేసి. నెక్స్ట్ ఇక్కడ ఏమి? 2020 December 1st. క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్. క్యాష్ అకౌంట్ ఏ సైడ్ ఉంది? డెబిట్ సైడ్ ఉంది. సో డెబిట్ సైడ్ లోకి వెళ్ళి 2020 December 1st. 2020 డేట్ రాసుకోవాలి. ఫస్ట్ డేట్ రాసుకొని 2020 December 1st. క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్. క్యాష్ అకౌంట్ కి ఆపోజిట్ ఉండేది రాయాలి కాబట్టి టు క్యాపిటల్ అకౌంట్ అంటే డెబిట్ సైడ్ ఉంది. ఎప్పుడు 2తో స్టార్ట్ చేస్తాం కాబట్టి టు క్యాపిటల్ అకౌంట్. ఎంత? 50,000. ఫోలియోతో మనకి పని ఉండదు కాబట్టి దాన్ని యూజ్ చేయకూడదు. డేట్ ఎంత? December 3. పర్చేస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఇప్పుడు క్యాష్ అకౌంట్ ఎక్కడుంది? క్రెడిట్ సైడ్ లో ఉంది. సో క్రెడిట్ సైడ్కి వెళ్ళి డేట్ ఎంత? December 3. పర్చేస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. పర్చేస్ అకౌంట్ రాయాలి. క్రెడిట్ సైడ్ ఎప్పుడు బైతో స్టార్ట్ అవుతుంది. బై పర్చేస్ అకౌంట్. మనీ 30,000. నెక్స్ట్ December 5. ఫర్నిచర్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఇది కూడా క్రెడిట్ సైడ్ లో ఉంది కాబట్టి క్రెడిట్ సైడ్కి వెళ్ళి రాయాలి. December 5. బై ఫర్నిచర్ అకౌంట్. 5,000. నెక్స్ట్ డేట్ ఎంత? December 7. క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. క్యాష్ అకౌంట్ ఎక్కడ ఉంది? డెబిట్ సైడ్ లో ఉంది. సో డెబిట్కి వెళ్ళి December 7. క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. అంతా 10,000. నెక్స్ట్ నరేష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. ఇక్కడ క్యాష్ అకౌంట్ లేదు కాబట్టి క్యాష్ అకౌంట్ లో రాయకూడదు ఇది. నెక్స్ట్ పర్చేస్ అకౌంట్ డేటా టు వినోద్ అకౌంట్. ఇక్కడ కూడా క్యాష్ అకౌంట్ లేదు, సో ఇక్కడ రాయకూడదు. నెక్స్ట్ డేట్ 18 December 18. శాలరీస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఇక్కడ క్యాష్ అకౌంట్ ఉంది, ఇక్కడ క్రెడిట్ సైడ్ లో ఉంది. సో December 18 శాలరీస్ అకౌంట్. బై శాలరీస్ అకౌంట్. శాలరీస్ అకౌంట్ 9,000. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేయాలంటే ఇది మొత్తం టోటల్ చేసుకోవాలి. రెండు టోటల్ చేసుకొని దానికి బై బ్యాలెన్స్ క్యారీ డౌన్, బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత? 50,000 + 10,000 60,000. నెక్స్ట్
35,000 44,000 ఇక్కడ టోటల్. సో 60,000 ప్లస్ మైనస్ 44,000 ఎంత 16,000. ఇక్కడ ఏం రాయాలంటే January 1st బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాసి డిసెంబర్ అండ్ నెక్స్ట్ మంత్ ఏమొస్తుంది జనవరి వస్తుంది. సో January 1st అని రాసుకొని బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఇది రెండు మైనస్ చేస్తే ఎంత వస్తుంది 16,000. నెక్స్ట్ ఇక్కడ ఏం రాస్తామంటే సేమ్ డేట్ January 1st టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ సేమ్ అమౌంట్ ఎంట్రీ అంతే. క్యాష్ అకౌంట్ క్లోజ్ అయిపోయింది. 60,000 అన్నమాట. ఇది ఇక్కడ 44,000 రాయకూడదు, ఇది నేను ఎగ్జాంపుల్ కోసం రాశాను. ఇక్కడ 60,000 వేసుకోవాలి అంతే. ఇది క్యాష్ అకౌంట్ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో శాలరీస్ అకౌంట్, పర్చేస్ అకౌంట్, సేల్స్ అకౌంట్ నేర్చుకుందాం. థ్యాంక్ యూ.